రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల నిధుల ద్వారా మంజూరైన సుమారు 4.95 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు రోడ్డు అభివృద్ధి పనులకు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నయన, బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మణాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రహదారుల అభివృద్ధిపై నిర్లక్ష్యం వహించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు దెబ్బతిన్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బొబ్బిలి నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నప్పటికీ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు రోడ్డు నిర్మాణాలను ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించామని తెలిపారు. ఈ పనులను త్వరలోనే ప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. కొంచెం అలా వెనక్కి ఒక అడుగు వేసుకో. నేనే పళ్ళు తీసేయండి. ఫోటో కదా నేను మాట కాసి అందరికీ నమస్కారం. ఇవాళ మన నియోజకవర్గంలో తెరలం మండలానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్య పనుకువలస సెంటర్ నుంచి వంతరాం వెళ్ళే రోడ్డుకి వయా లోచర్ల, ఆంబిటి జంక్షను, కొరటాం జంక్షను, కొల్లివలస ఆ రోడ్డుకి 3 కోట్ల రూపాయలతో పనులు ఆర్ఎన్బి శాఖ వారు మంజూరు చేయడం జరిగింది. యాక్చువల్లీ మంజూరు వచ్చి ఇంచుమించు 2-3 నెలలు అయినప్పటికీ టెండర్లు పూర్తయి ఒక 15 రోజుల నుంచి 2 నెలలు అయినప్పటికీ ఇరాన్ అమెరికా వారు వల్ల 40,000 ఉన్నటువంటి తారు రేటు ఇంచుమించు 80,000కి వెళ్ళడం జరిగింది. 40,000 ఉన్నటువంటి తారు రేటు 80,000కి వెళ్ళడం జరిగింది. అందుకు కొంచెం లేట్ అయింది. ఇవాళ 3,05,00,000 రూపాయలతోనే ఈ రోడ్డు పనులకి శ్రీకారం చుడుతున్నాం. అదేవిధంగా ఇవాళ మరొకటి సుందరాడ నుంచి గలా వెళ్ళి వయా ఉద్దవోలు, దానికి కూడా 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మొన్న తుఫాన్ వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది అయిందో మీకు తెలుసు. ఊర్లోకి ఆ కొండగడ్డ పొరలడం వల్ల, పొంగి పొరలడం వల్ల ఊర్లోకి నీరు వచ్చినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి 35 లక్షలు ఇలాగా రెమ్మల రామానాయుడు గారికి రిప్రజెంట్ చేసి ఓన్డెంలో కాకుండా దీనికి స్పెషల్గా ఇవ్వాలని వారిని అడిగిన వెంటనే ఒకదానికి మన బొచ్చమాన వలసలో ఒక రిటర్నింగ్ వాళ్ళకి రెండింటికి కూడాను సుమారు రెండింటికి కలిపి ఒక 55 నుంచి 60 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అది కూడా టెండర్ ప్రక్రియ పూర్తయింది. గంగనపాడు వర్క్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఒక ముఖ్యమైనటువంటి పరిణామం
మన లోచర్లకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం నుంచి ఏపీఐడిసికి డిపిఆర్లు ఇమీడియట్గా, డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, అంటే శాంక్షను జీవో ఇచ్చే ముందు జరిగే ప్రక్రియ. అది మీకు అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోబోతున్నారన్న శుభవార్త ఈ ప్రాంత రైతాంగానికి నేను తెలియజేసుకుంటున్నాను. మన నియోజకవర్గంలో కర్లం మండలానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్య కొనుక్కోవలసి సెంటర్ నుంచి వంతరాం వెళ్ళే రోడ్డుకి వయా లోచర్ల, ఆంబిటి జంక్షను, కొరటాం జంక్షను, కొల్లివలస ఆ రోడ్డుకి 3 కోట్ల రూపాయలతో పనులు ఆర్ఎన్బి శాఖ వారు మంజూరు చేయడం జరిగింది. యాక్చువల్లీ మంజూరు వచ్చి ఇంచుమించు 2-3 నెలలు అయినప్పటికీ టెండర్లు పూర్తయి ఒక 15 రోజుల నుంచి 2 నెలలు అయినప్పటికీ ఇరాన్ అమెరికా వారు వల్ల 40,000 ఉన్నటువంటి తారు రేటు ఇంచుమించు 80,000కి వెళ్ళడం జరిగింది. 40,000 ఉన్నటువంటి తారు రేటు 80,000కి వెళ్ళడం జరిగింది. అందుకు కొంచెం లేట్ అయింది. ఇవాళ 3,05,00,000 రూపాయలతోనే ఈ రోడ్డు పనులకి శ్రీకారం చుడుతున్నాం. ఇవాళ మన నియోజకవర్గంలో కర్లం మండలానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్య కొనుక్కోవలసి సెంటర్ నుంచి వంతరాం వెళ్ళే రోడ్డుకి వయా లోచర్ల, ఆంబిటి జంక్షను, కొరటాం జంక్షను, కొల్లివలస ఆ రోడ్డుకి 3 కోట్ల రూపాయలతో పనులు ఆర్ఎన్బి శాఖ వారు మంజూరు చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ మంజూరు వచ్చి ఇంచుమించు 2-3 నెలలు అయినప్పటికీ టెండర్లు పూర్తయి ఒక 15 రోజుల నుంచి 2 నెలలు అయినప్పటికీ ఇరాన్ అమెరికా వారు వల్ల 40,000 ఉన్నటువంటి తారు రేటు ఇంచుమించు 80,000కి వెళ్ళడం జరిగింది. 40,000 ఉన్నటువంటి తారు రేటు 80,000కి వెళ్ళడం జరిగింది. అందుకు కొంచెం లేట్ అయింది. ఇవాళ 3,05,00,000 రూపాయలతోనే ఈ రోడ్డు పనులకి శ్రీకారం చుడుతున్నాం. ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ 2 సంవత్సరాలు గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధ్వంసకర పాలన, జరిగినటువంటి పూడ్చలేనటువంటి నష్టం అనుకున్నాం. అవన్నిటినీ కూడా సరిదిద్దుకుంటూ కొత్త వర్కులు మంజూరు చేసుకుంటూ కాలక్రమేణా ప్రత్యేకించి కర్లం మండలంకి ఒక నిధులు వరద అనేది మంజూరు చేయించుకొని పనులు కూడా పూర్తి చేసుకుంటున్నామన్న విషయం మీకు అందరికీ కూడా సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజలు ఏ నమ్మకంతో, ఏ అభిమానంతోనైతే ఎన్డీఏ కూటమికి మరి మద్దతు తెలిపి వారు సేవ చేసుకునే అవకాశం కల్పించారో దాంట్లో ఏమాత్రం కూడా వేమరపాటు లేకుండా మా బాధ్యతను మేము సక్రమంగా నిర్వహిస్తున్నామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ స్టేట్ హైవేకి సంబంధించి ఈ కొనుక్కోవలసి జంక్షన్ ముందు కానా కొంత పురాతనం అయిపోవడం వల్ల, పాత అయిపోవడం వల్ల చాలా డ్యామేజ్ స్టేట్లో ఉంది. దాన్ని ఆల్రెడీ ఆ నివేదికని ఆర్ఎన్బి వారికి చెప్పడం, అది ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. తప్పకుండా ప్రయారిటీ మీద దాని మంజూరుకు కూడా మా వంతు కృషి చేస్తామని, అతి త్వరలో మంజూరు చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య మీకు అందరికీ తెలుసు. గంగనపాడు గ్రామంలో మొన్న తుఫాన్ వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది అయిందో మీకు తెలుసు. ఊర్లోకి కొండగడ్డ పొరలడం వల్ల, పొంగి పొరలడం వల్ల ఊర్లోకి నీరు వచ్చినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి 35 లక్షలు ఇలాగా రిమ్మల రామానాయుడు గారికి రిప్రజెంట్ చేసి ఓన్డెంలో కాకుండా దీనికి స్పెషల్గా ఇవ్వాలని
వారిని అడిగిన వెంటనే దానికి ఒకదానికి మన బొచ్చమాన వలసలో ఒక రిటర్నింగ్ వాళ్ళకి రెండింటికి కూడాను సుమారు రెండింటికి కలిపి ఒక 55 నుంచి 60 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అది కూడా టెండర్ ప్రక్రియ పూర్తయింది. గంగనపాడు వరకు కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఒక ముఖ్యమైనటువంటి పరిణామం మన లోచర్లకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం నుంచి ఏపీఐడిసి డిపిఆర్లు ఇమీడియట్గా, డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, అంటే శాంక్షను జీవో ఇచ్చే ముందు జరిగే ప్రక్రియ. అది మీకు అందరికీ తెలిసిందే. కాలక్రమేణా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ 2 సంవత్సరాలు గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధ్వంసకర పాలనని, జరిగినటువంటి పూడ్చలేనటువంటి నష్టం అనుకున్నాం, అవన్నిటినీ కూడా సరిదిద్దుకుంటూ కొత్త వర్కులు మంజూరు చేసుకుంటూ కాలక్రమేణా ప్రత్యేకించి తెరలాం మండలంకి ఒక నిధులు వరద అనేది మంజూరు చేయించుకొని పనులు కూడా పూర్తి చేసుకుంటున్నాం అనే విషయం మీకు అందరికీ కూడా సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజలు ఏ నమ్మకంతో, ఏ అభిమానంతోనైతే ఎన్డీఏ కూటమికి మరి మద్దతు తెలిపి వారు సేవ చేసుకునే అవకాశం కల్పించారో